Namaste. Welcome back to Himas Yoga. I hope last episode మీకు బాగా నచ్చినట్టుంది. రైస్ గురించి మనకి చాలా విశేషాలు ఇవన్నీ గురించి డాక్టర్ గారు చెప్పారు అండ్ యూ హ్యావ్ స్టార్టెడ్ ఈటింగ్ రైస్ అని అనుకుంటున్నాము. సో ఈ రోజు ఈ ఎపిసోడ్లో వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ ఆయిల్స్. రకరకాల ఆయిల్స్ అంటే రిఫైన్డ్ ఆయిల్ వద్దని కొంతమంది, అది ట్రాన్స్పరెంట్గా ఉంది హెల్దీగా ఉంటుంది అని కొంతమంది, అండ్ ప్యాకెట్స్ మీద కూడా చాలా లిస్ట్ రాస్తారు. దీంట్లో వైటమిన్ డి కూడా ఉందని, అలానే వైటమిన్ ఈ ఉంది, రకరకాల వైటమిన్స్ ఉన్నాయి వాడాలి అని డాక్టర్ గారిని అడిగి యాక్చువల్లీ మనం ఏ ఆయిల్స్ వాడాలి, ఆయిల్ గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. వెల్కమ్ టు ద షో డాక్టర్ గారు. నమస్తే అండి. సో ఆయిల్స్ గురించి మేము చాలా వింటున్నాం. సో వాట్స్ యువర్ టేక్ ఆన్ దట్? కొంచెం చెప్పండి మా వ్యూవర్స్ కి క్లియర్గా. అఫ్ కోర్స్ ఆయిల్స్ గురించి యాజ్ సచ్ ఫ్యాట్స్ అంటేనే చాలా మిత్స్ ఉన్నాయి. లేటెస్ట్ ఏంటంటే ఫ్యాట్ కంప్లీట్గా వితౌట్ ఫ్యాట్ తినే వాళ్ళు కూడా ఉన్నారు. కంప్లీట్లీ ఆయిల్ ఫ్రీ డైట్స్ అని చెప్తారు. సో మనకి వాట్ వీ షుడ్ నో ఇస్ ఫ్యాట్స్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ అస్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మ్యాక్రోన్యూట్రియంట్. ప్రోటీన్స్ ఎలా అవసరమో, కార్బోహైడ్రేట్స్ ఎలా అవసరమో, ఫ్యాట్స్ కూడా అలాగే మనకి అవసరం. సో ఎందుకంటే మాక్సిమం మన బ్రెయిన్ ఫంక్షనింగ్కి ఫ్యాట్ అవసరం. మన జాయింట్ మొబిలిటీకి, ప్రతి జాయింట్లో మూమెంట్ సరిగా ఉండాలంటే మన ఆహారంలో ఫ్యాట్ ఉండాలి. ఫ్యాట్ ఉండాలి, ఎక్సెస్ ఉండొద్దు అంతే. ఫ్యాట్ ఉండాలి, సో లిమిటెడ్ అమౌంట్ ఉండాలి. అండ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఫ్యాట్. మనం ట్రెడిషనల్గా మనం తినే భోజనంలో సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి, అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. సో ఈచ్ టైప్ ఆఫ్ ఫ్యాట్లో వాటి న్యూట్రిషనల్ వాల్యూస్ బోల్డన్ ఉంటాయి అండ్ అన్నీ మనకి అవసరం. కొత్తగా అందరూ ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ తింటే మంచిది, గుండెకి మంచిది, బ్రెయిన్కి మంచిది. మనం తెలియకుండానే ట్రెడిషనల్గా ఎప్పటి నుంచో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ తింటున్నాం. ఇట్ ఈస్ జస్ట్ దట్ ఇప్పుడు మనం దానికి పేరు పెట్టామంతే. మన ట్రెడిషనల్ ఆయిల్స్, మస్టర్డ్ ఆయిల్ అయినా, సే మన పప్పు నూనె, పల్లి నూనె అయినా, నువ్వుల నూనె అయినా, ఇవన్నీ మన ట్రెడిషనల్ ఆయిల్స్. సో తెలియకుండానే వీ వర్ ఈటింగ్ లాట్ ఆఫ్ మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్. మన హార్ట్కి మంచిది. తర్వాత కోకోనట్ ఆయిల్, మలయాళీస్ యూజ్ దట్ అలాట్. మనం కూడా ఇప్పుడు వాడుతున్నాం ఫర్ కుకింగ్ పర్పస్. ఇట్ ఈస్ అ వెరీ గుడ్ సోర్స్ ఆఫ్ అగైన్ మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, గుడ్ ఫర్ ద ఫంక్షనింగ్ ఆఫ్ బ్రెయిన్. సో ఇప్పుడు మనం దానికి పేర్లు పెట్టి అడ్రస్ చేస్తున్నాం, కానీ యాజ్ ట్రెడిషనలీ మనం మంచి నూనెలే వాడుతూ ఉండేవాళ్ళం. ఇప్పుడు అవగాహన ఎక్కువైపోయింది అండ్ అవగాహన కంటే ఎక్కువ డౌట్స్ ఎక్కువైపోయినాయి కొత్తగా. కానీ పర్పస్ ఆఫ్ రిఫైనింగ్ ఎందుకు అంటే దాన్ని బ్లీచ్ చేస్తాం ఆయిల్స్. బ్లీచ్ చేసినప్పుడు ఎవ్రీ ఆయిల్ సీడ్లో కొన్ని టాక్సిన్స్ ఉంటాయి. సో ఆ ప్రాసెసింగ్ చేసినప్పుడు, రిఫైనింగ్ చేసినప్పుడు ఆ టాక్సిన్స్ అన్ని తొలగిపోతాయి, అన్ని ఆయిల్ క్లీన్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఒక్కొక్క నూనెకి ఒక్కొక్క లాంటి స్పెసిఫిక్ వాసన ఉంటుంది. మస్టర్డ్ ఆయిల్కి ఒక పంజెంట్ వాసన ఉంటుంది, అన్రిఫైన్డ్ పల్లి నూనెకి ఒక పంజెంట్ వాసన ఉంటుంది. ఆ వాసన అంతా క్లియర్ అయిపోతుంది. సో మనకి ఏ ఫుడ్లో యాడ్ చేసినా కూడా ఆ పంజెంట్ వాసన రాకుండా ఉంటుంది. ఇంకోటి బ్లీచ్ చేసినప్పుడు దట్ కలర్ ఆఫ్ ఆయిల్, నూనె ఒక డార్క్ రంగు తగ్గిస్తారు ఆ బ్లీచ్ చేసినందుకు. సో ఈ రిఫైనింగ్ ప్రాసెస్ అంతా ఒక ఆయిల్ అయిన తర్వాత మనం వాడితే మనకి ఆ టాక్సిన్స్ తగ్గుతాయి. ఓన్లీ థింగ్ మీరు బ్రాండెడ్ ఆయిల్ వాడండి. అంటే FDA అప్రూవ్డ్ ఆయిల్, FSSAI అప్రూవ్డ్ ఆయిల్, ఆ ట్రేడ్ మార్క్, ఎగ్ మార్క్ ఉన్న, సీల్ ఉన్న ఆయిల్నే వాడండి. మనకి బ్రాండెడ్ ఏ ఆయిల్స్ ఉన్నాయి వాళ్ళు తీసుకుంటే ఇట్ ఇస్ సేఫ్. అండ్ ఆయిల్ అనేది అవసరం, కానీ ఎక్సెస్ గా అవసరం లేదు. నూనెనే 1 teaspoon of oil is going to give you same amount of calories. అండ్ నూనె నుంచి ఎనర్జీ, క్యాలరీస్ తప్ప ఇంకేమీ రావు. సో అది రెస్ట్రిక్షన్ ఎప్పటికైనా ఉంటుంది. ఆయిల్ మనకి అవసరమే, కానీ లిమిటేషన్ లోనే అవసరం. ఎక్సెస్ అయితే మనకి ఎక్సెస్ గా ఏ డిసీజ్ కండిషన్స్ అయినా రావచ్చు. అది షుగరే పెరగచ్చు, బీపీఏ పెరగచ్చు, వెయిట్ ఎక్సెస్ అయ్యేటప్పటికి హార్ట్ ప్రాబ్లమ్సే రావచ్చు. సో ఎక్సెస్ ఆయిల్ కన్సంప్షన్ వల్ల రకరకాల ప్రాబ్లమ్స్ కూడా వస్తుంది. సో ఇన్ లిమిటేషన్ ఆయిల్ ఇస్ నెసెసరీ, కానీ ఎక్సెస్ మనం జాగ్రత్తగా ఉండాలి. దట్స్ సో నైస్. యాక్చువల్లీ ఇప్పుడు మీరు చెప్పింది నాకు క్లియర్ కదా, బట్ నార్మల్ పర్సన్ కి రోజుకి ఎంత ఆయిల్ యూజ్ చేయాలనేది అగైన్ ఇట్స్ కన్ఫ్యూజన్. నాకైతే చాలా మందికి కూడా ఉంటుంది డౌట్. క్వాంటిఫై, నేను చెప్పినట్టు ఇలా మనం మిగతా ఫుడ్ క్వాంటిఫై చేస్తాము. క్వాంటిఫైయింగ్ ఆఫ్ ఆయిల్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్. సో నార్మల్గా మేము ఇన్ లేమన్స్ లాంగ్వేజ్, అర్థమయ్యే లాంగ్వేజ్ లో చెప్పేదంటే, ఇప్పుడు మీరు ఇంట్లో 2 ఉన్నారంటే నెలకి కిలో కంటే ఎక్కువ నూనె వాడకూడదు. సో ఒక మనిషికి 1/2 కిలో, ఒక 2కి
కిలో, నలుగురికి 2 కిలోల కంటే ఎక్కువ నూనె వాడకూడదు. ఏ రకం నూనె అయినా వాడండి. కొంతమందికి నేను 3 రకాల నూనె వాడతాను. ఒకటి పల్లి నూనె వాడతాను, ఒకటి నువ్వుల నూనె, ఒకటి సన్ఫ్లవర్ ఆయిల్ పెట్టుకుంటాను. వాడండి, 3 రకాల నూనె వాడండి. ఆ 3 రకాల నూనె కలిపి ఇద్దరికి కిలో కంటే ఎక్కువ అవ్వకూడదు. సో మెజర్మెంట్ ఇంపార్టెంట్. నూనె ఎంత మీరు 1000 రూపాయలు పెట్టి ఆలివ్ ఆయిల్ కొనండి, 100 రూపాయలు పెట్టి సన్ఫ్లవర్ ఆయిల్ కొనండి, ఎనీ బ్రాండ్ కొనండి, కానీ అమౌంట్ ఇస్ ఇంపార్టెంట్. సో సింప్లెస్ట్ ఇస్ ఫర్ 2 people నాట్ మోర్ దెన్ 1 kg ఆఫ్ ఆయిల్ పర్ మంత్. దట్ ఈస్ హౌ మెజర్మెంట్ పెట్టుకుంటే మీరు దాన్ని దాటరు. ఇన్ని చెంచాలు అన్ని చెంచాల కంటే నెలకి పెట్టుకోండి. సో ఈజీ ఫర్ టు అంటే మీ బెస్ట్ కుకింగ్ ఇంగ్రీడియంట్స్ బట్టి ఆయిల్ అగైన్ చేంజెస్ కాబట్టి సో ఓవరాల్ గా సో మోర్ ఆఫ్ ద స్టోరీ ఇస్ వాట్ ఆయిల్ కన్నా how much we are using is very important. So there are few people ante nee yoga through gaani ayurvedic gaani ghee cooking is also pretty famous. Ante నెయ్యితో కొంచెం కుక్ చేస్తే టేస్ట్ బాగుంటుంది, తక్కువైనా కూడా సరిపోతుంది, రైట్ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్ వస్తుంది. అగైన్ 2 spoons అన్న ఘీ తినాలి అంటారు. సో కరెక్ట్ ఏంటి అసలు వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఇస్? యాక్చువల్ గా ఆయిల్స్ విచ్ ఆర్ సాలిడ్ అట్ రూమ్ టెంపరేచర్, అంటే మీరు రూమ్ టెంపరేచర్ లో పెట్టేది గడ్డలాగా ఉంది. సో ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ అస్. Ghee will be solid at room temperature. So whatever is solid at room temperature, as much as possible అవాయిడ్ చేయండి. మరీ అవసరం ఏదో పండగ నాడు మీరు పాయసంలో వేసారు, ఏమైనా వంటకంలో వేసారు, ఇట్ ఈస్ ఓకే. ఎందుకంటే కంప్లీట్ గా ఇండియన్ కుకింగ్ లో మనం అవాయిడ్ చేయలేము, కానీ ఎంతవరకు కుదిరితే అంతవరకు సాచురేటెడ్ ఫ్యాట్ అవాయిడ్ చేయాలి. సంథింగ్ లైక్ బటర్, మార్జరిన్, నెయ్యి, డాల్డా, ఇవన్నీ రూమ్ టెంపరేచర్ లో గడ్డగా ఉంటాయి, అవి వాడకండి. రూమ్ టెంపరేచర్ లో ఏదో లిక్విడ్ స్టేట్ లో ఉంది, ఆ నూనె వాడండి, బట్ లిమిటేషన్ లో వాడండి. సో దాట్ ఈస్ ఐ అండర్స్టాండ్. అఫ్ కోర్స్ ఆయుర్వేద వాళ్ళందరూ కొన్ని మెడికేషన్స్ నీళ్ళు కలిపి ఇవ్వమంటారు, అవి యాజ్ మెడిసిన్స్ ఇస్తారండి. సో కుకింగ్ లో అయితే ఈ రెస్ట్రిక్షన్ ఉంటుంది. వన్స్ ఇన్ అ వైల్ వెన్ దట్ పర్టికులర్ రెసిపీ రిక్వైర్స్ ఇట్ యాడ్ చేస్తారు, అది రెగ్యులర్ గా ఉండదు కదా. సో బట్ దిస్ ఇస్ ద థంబ్ రూల్. రూమ్ టెంపరేచర్ లో సాలిడ్ ఉన్న ఆయిల్స్ అవాయిడ్ చేయండి. ఓకే. సో పిల్లలకి అగైన్ పెద్దవాళ్ళు కూడా ఈ మధ్య హెల్త్ ఇష్యూస్ కి ఆయిల్ తగ్గించేసి, అంటే ఇప్పుడు మన ఇండియన్స్ యూజువల్లీ మనలో అంటే నన్ను కూడా ఇంక్లూడ్ చేసుకుని ఎక్స్ట్రీమ్స్ అయితే ఆయిల్ బాగా తగ్గించేస్తున్నారు కొంతమంది, అయితే ఎక్స్ట్రీమ్ గా వాడుతున్నారు. టేస్ట్ కావాలి, ఆయిలీగా కర్రీ కనబడాలి అనేసి నాన్ వెజెస్ అండ్ ఆటోస్. సో మోడరేషన్ లో యూజ్ చేస్తున్నారు. బట్ పిల్లలకి ఎంతవరకు? పిల్లలకు కూడా ఇదే సేమ్ కాన్సెప్టా? పిల్లలకు కూడా అదే కాన్సెప్ట్ అండి. ఈ మధ్య చైల్డ్హుడ్ ఒబేసిటీ ఇస్ ర్యాంపెంట్. 2 year old, 3 year old, 3 times their weight. ఆ ఏజ్ గ్రూప్ లో మనకి ICMR గైడ్ లైన్స్ ఇస్తారు. ICMR గైడ్ లైన్స్ ప్రకారం ఈ ఏజ్ కి ఇంత వెయిట్ ఉండాలి, ఇంత హైట్ ఉండాలి అని వస్తుంది. హైట్ వరకు ఓకే, కానీ 3 times ద వెయిట్ ఉంటున్నారు. అది ఎందుకంటే కంప్లీట్లీ వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ అలా ఉన్నాయి, ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోయింది. సో ఇదే హెల్దీ హ్యాబిట్స్ మీరు చిన్నప్పుడే అలవాటు చేశారనుకోండి, అదే యాజ్ దే బికమ్ అడల్ట్స్ అదే హ్యాబిట్స్ క్యారీ ఆన్ అవుతాయి. సో ఒబేసిటీ లాంటివి, హెల్త్ ఇష్యూస్ లాంటివి స్టార్టే అవ్వవు. సో పిల్లలు కూడా అదే రూల్. వాళ్ళు కొంచెం పిక్కీగా ఉంటారు కాబట్టి మేబీ వన్స్ ఇన్ వైల్ ఏదో చీట్ మీల్ లాగా కొంచెం అటు ఇటు చేయొచ్చు, కానీ యూ ఇన్కల్కేట్ ద హ్యాబిట్ ఇన్ ద చైల్డ్హుడ్ ఇట్ సెల్ఫ్. లేకపోతే యాజ్ అడల్ట్స్ మీరు మార్చలేరు. That's the reason. That's so nice. Seriously, child obesity is a serious issue. Seriously తీసుకోండి. బొజ్జు వచ్చేస్తుంది, చబీగా ఉన్నారు, ముద్దుగా ఉంది అనుకోద్దు. లేటర్ దాట్ విల్ డెవలప్. అంటే చిన్నప్పుడే మెల్టింగ్ కష్టంగా ఉంటే ఇంకా పెద్ద అసలు వాళ్ళకి అలవాటు పడిపోతారు దానికి, ఆ కైండ్ ఆఫ్ ఫుడ్. సో ఐ గెస్ ఎవ్రీ మదర్ ఆల్సో షుడ్ బి థింకింగ్ లైక్ ప్రాపర్ న్యూట్రిషనిస్ట్ ఆర్ వర్క్ ఆన్. అండ్ ఇలాంటి సజెషన్స్ తీసుకుని మీరు స్టార్ట్ చేయండి. కుకింగ్ లో కొంచెం చేంజెస్ చేసి చూడండి. ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ లైక్ హెల్దీ, మనం హెల్దీ మోర్ దెన్ టేస్టీ ఫుడ్, హెల్దీ ఫుడ్ ఇస్తాకి ట్రై చేయండి మీ పిల్లలకి, మీకు కూడా. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఆయిల్స్ గురించి. అండ్ వ్యూయర్స్ ప్లీజ్ కామెంట్ బాక్స్ లో మీకు ఇంకా డౌట్స్ ఉంటే ప్లీజ్ మెన్షన్, అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ హిమాస్యో. థ్యాంక్ యూ డాక్టర్.